ఆదాయపు పన్ను రిటర్న్లు దాఖలు చేసిన వారు ఇప్పుడు రీఫండ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కొందరికి ఈ మొత్తం చేతికి అందింది కూడా. అయితే మరికొందరికి మాత్రం ఆదాయపు పన్ను శాఖ నుంచి డిఫెక్టివ్ రిటర్న్ నోటీసులు వచ్చాయి. డిఫెక్టివ్ ఐటీఆర్ నోటీస్ రాగానే కంగారు పడిపోకూడదు. ముందుగా నోటీసు ఎందుకు వచ్చిందో పరిశీలించాలి. తరువాత మీ ఆదాయాలను సరిగ్గా నమోదు చేయాలి. ఫామ్ ఎంపికలో పొరపాటుంటే సరైన ఫామ్ ఎంచుకోవాలి. తగిన ఆధారాలతో తిరిగి రిటర్న్లు దాఖలు చేయాలి. మీకు వచ్చిన ఆదాయానికి ఆధారం ఫామ్ 26AS. దీనిలో ఉన్న మొత్తానికి, యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ AISలో ఉన్న మొత్తానికి, అలాగే ఐటీ రిటర్నుల్లో నమోదు చేసిన ఆదాయానికి మధ్య ఏమైనా వ్యత్యాసం ఉంటే డిఫెక్టివ్ ఐటీఆర్ నోటీసులు వస్తాయి. అంటే మీరు దాఖలు చేసిన ఐటీఆర్లో తప్పులున్నాయని, వాటిని సరిచేసుకోవాలని కోరుతూ ఆదాయ పన్ను విభాగం మీకు నోటీసులు పంపిస్తుంది. ఆదాయం వచ్చిన తీరును బట్టి ఐటీ రిటర్న్ల ఫార్మ్లు మారిపోతుంటాయి. వ్యాపారం లేదా కమిషన్ల ద్వారా వచ్చిన మొత్తాలను ఇతర ఆదాయాలుగా చూపించడం, షేర్ల విక్రయం, ఇతర మార్గాల్లో వచ్చిన మూలధన లాభాలను తెలియజేయకపోవడం, ఐటీఆర్ ఫామ్ 2కు బదులు ఐటీఆర్ 1ని ఎంచుకోవడం, అంటే తప్పుడు ఐటీఆర్ ఫామ్ను ఎంచుకోవడం లాంటివి చేసినప్పుడు మీకు డిఫెక్టివ్ రిటర్న్ నోటీస్ పంపుతారు. ఇలాంటి సందర్భాల్లో ఐటీ రిటర్న్లను సరిచేసేందుకు రివైజ్డ్ రిటర్న్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. కనుక ఫామ్ 26AS, AISలో ఉన్న మొత్తాల్లో ఏమైనా తేడా ఉందో లేదో చూసుకుని వాటిని సరిచేసుకునేందుకు ప్రయత్నించాలి. ఆ తర్వాత సరిదిద్దిన రిటర్న్లు దాఖలు చేయాలి. డిఫెక్టివ్ రిటర్న్ నోటీస్ వచ్చిన తర్వాత సాధారణంగా 15 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలి. నోటీస్కు సరైన సమయంలో స్పందించకపోతే రిటర్న్ చెల్లకుండా పోతుంది. పైగా పెనాల్టీలు కూడా కట్టాల్సి వస్తుంది.